గుంటూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్ కాలనీలో ద హై స్కూల్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి శనివారం ప్రారంభించారు. క్రమంలో కార్పొరేటర్ మురహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విఆర్ శ్యామ్ సుందర్, కరస్పాండెంట్తో పాటు ప్రిన్సిపాల్ షారా మార్గరెట్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పలువురు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ను ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నా సుజన్ పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అడ్మిషన్ జాయిన్ చేయడానికి వచ్చినటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులకు, సో వాళ్ళందరికీ కూడా నా యొక్క వెల్కమ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ ఇనాగ్రల్ ఫంక్షన్ ఒక ప్రీషియస్ డే. సో దానికోసం వచ్చినటువంటి మన గౌరవనీయులైనటువంటి శ్రీ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు, మన టీడీపీ సీనియర్ నేత. సో ఆయన మా యొక్క స్కూల్ని ఇనాగ్రల్ ఫంక్షన్కి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో అలాగే ఈ స్కూల్ గురించి చెప్పాలంటే, ఈ స్కూల్ ఈజ్ ది హై స్కూల్. ది హై స్కూల్ అంటే ది ఇంటెలిజెంట్ స్కూల్. ది ఇంటెలిజెంట్ స్కూల్ ఎడ్యుకేటెడ్ బై ది EduMeta. EduMeta is a kind of systematic program which gives a full support for the children in taking care of children and also in taking care of the learning of their learning. So and also ఇక్కడ పిల్లలకి సంబంధించినటువంటి ఆట ఆడుకోవడానికి కానీ, వాళ్ళు ఆడుకోవడానికి ప్లస్ ఫన్గా ఫీల్ అవ్వడానికి సో మన దగ్గర ఎన్నో ప్లే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో వాటన్నింటిని కూడా వాళ్ళు ఎంతో ఉపయోగించుకొని ఎంతో సంతోషంగా వాళ్ళు నేర్చుకోవచ్చు. సో దీనిలో ముఖ్యంగా చెప్పాలంటే మనం రియల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. అంటే జనరల్గా మనం పిల్లలకి మామూలు టర్మ్స్లో నేర్పిస్తూ ఉంటాం, జస్ట్ లెర్నింగ్లోనే మామూలుగా. కానీ ఇక్కడ ఏంటంటే రియల్ యాక్టివిటీ బేస్డ్, అసలు రియల్ యాక్టివిటీస్ని మనం రియల్గా ఎట్లాగా వాళ్ళకి చూపించగలమో, సో ఆ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఈ యొక్క హై స్కూల్లో ప్రత్యేకత అనమాట. సో ఇక్కడ ఓన్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాకుండా దాంతోపాటు మనం అడిషనల్గా ఫిన్లాండ్కి, సింగపూర్కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ అనేది తీసుకొని దాన్ని మనం ఇక్కడ పిల్లలు ఫన్గా ఫీల్ అవ్వడానికి మనం చేస్తున్నాం. సో ఈ యొక్క స్కూల్ని ఆరంభించడానికి మాకెంతో సంతోషంగా ఉంది. సో అలాగే ముఖ్యంగా మేడం గారు కూడా సో ఆల్మోస్ట్ 5 స్టేట్ అవార్డ్స్ అండ్ చాలా డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకొని ఉన్నారు. సో ఆమె ఈ స్కూల్ ప్రిన్సిపల్గా తను మేడం వచ్చినందుకు మాకు ఎంతో ఆనరబుల్గా ఉంది. అండ్ టీచర్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా టీచర్స్ ఉన్నారు. సో పిల్లల్ని కేర్ తీసుకోవడానికి ఆయా కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీయే. సో పిల్లల్ని అర్థం చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళని అర్థం చేసుకుంటేనే మనం వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వగలం అనమాట. కాబట్టి అర్థం చేసుకునేటటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే మనం తీసుకుంటున్నాము. సో దానివల్ల పిల్లలు కూడా ఎంతో కేర్గా ఉంటారు, ప్లస్ హ్యాపీగాను వాళ్ళు ఫీల్ అవుతారు.
ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే, సో ఎప్పుడు చిల్డ్రన్స్ హ్యాపీగా ఉంటారో పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. సో అట్లాగే సో దట్ రియల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో కూడా సో డిఫరెంట్ చేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దిస్ విల్ బి ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది చిల్డ్రన్. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నేర్చుకున్నదే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో అంటే ఫస్ట్ సెకండ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు వర్డ్స్ సెంటెన్సెస్ చదివేస్తారు. సో ఏదైతే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారో అవే మెయిన్ థింగ్ అన్నమాట. సో ఆ యొక్క థింగ్ ని మనం ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నాం కదా. సో దానికోసం మీ అందరి సహకారం కూడా కావాలి. ఇప్పుడు వచ్చినందుకు కూడా చాలా హార్ట్లీ వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో మీ యొక్క సహకారం ప్రతి దగ్గర మేము చేసే యాక్టివిటీస్లోను, అలాగే మనం ఇంకా బయట చేసేటువంటి యాన్యువల్ డే ఫంక్షన్స్ కావచ్చు, ఇంకా దానికి సంబంధించినవి కూడా మీరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క స్కూల్ అనేది, హై స్కూల్ అనేది ఒక గోకుల్ రత్నవీర్ ట్రస్ట్ అన్న దానిపైన మనం తీసుకుని ఉన్నాం అనమాట. సో ఆ ట్రస్ట్లో కూడా మనం ఎన్నో నీడీ పీపుల్కి మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా మనం, అంటే మెడికల్ క్యాంప్స్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఫ్రీ గిఫ్ట్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్, సో ఇట్లాంటివన్నీ కూడా మనం గోకుల్ ట్రస్ట్ ద్వారా మనం చేస్తున్నాం. అలాగే దాని ద్వారా నెక్స్ట్ లెవెల్లో మనం ఈ స్కూల్స్ని కూడా రన్ చేస్తున్నాం. ఇట్లాంటి స్కూల్స్ ఇంకా గోకుల్ రత్నవీర్ ట్రస్ట్ దాని గుండా మనం ఇంకా ఎన్నో అభివృద్ధి చేయాలని, దానికోసం మీ సహకారం కావాలని కోరుకుంటున్నాము. ఒక స్కూల్ ప్రిన్సిపల్ గారిని మాట్లాడవలసింది. ఒక హై స్కూల్ అనేది ఇంటెలిజెంట్ స్కూల్ అన్నమాట. దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన ప్రియతమ నాయకులు వచ్చి ఉంటున్నారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రావడము, ప్లస్ ఆయన ఆహ్వానించినటువంటి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన వాల్యుబుల్ సమయాన్ని కూడా వేస్ట్ కాకుండా మన దగ్గరికి వచ్చి వితిన్ మినిట్స్లోనే రిబన్ కటింగ్ చేసి ఆ యొక్క ఇనాగరేషన్ చూడగానే మాకందరికి కూడా ఇమ్మెన్స్ హ్యాపీ జరిగిందనమాట. ఎందుకంటే అలాంటి నాయకులు మనకు ఉండాలి, వారి యొక్క సలహాలు కూడా మనకు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికి కూడా నా యొక్క నమస్కారములు, పాత్రికేయులకు అందరికి, మీడియా మిత్రులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు, ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను గురుకుల పాఠశాలల్లో, కాలేజీలో కూడా నేను 32 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నాకు. చిత్తూరు, ప్రకాశము, ఖమ్మం డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ లో చేశాను. అక్కడంతా కూడా సర్వీసెస్ లో కూడా గుడ్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. 0 స్టూడెంట్స్ నుంచి హీరో స్టూడెంట్స్ గా మేము తయారు చేసామన్నమాట. గురుకుల పాఠశాల అంటే మీకు అందరికీ తెలిసిందే, స్టడీ అవర్స్ నైట్ అండ్ డే ఉంటాయి, హాలిడేస్ లో కూడా ఉంటాయి అన్నమాట. మరి ఆ యొక్క హాలిడేస్ లో కూడా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకందరికీ కూడా మీడియం స్టూడెంట్స్ లేదా హై మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ కూడా అటాచ్ చేయడం వల్ల వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. హయ్యర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఫ్లవర్ గర్ల్స్ ఎంత చక్కగా నేర్చుకుని ఎలా తెచ్చుకుంటున్నారు, మేమెందుకు తెచ్చుకోవడం లేదు అని స్టడీ అవర్స్ లో కూడా వాళ్ళ పక్కనే కూర్చోబెట్టి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా వాళ్ళ నోట్బుక్స్ లో నుంచి చూపిస్తూ చక్కగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తో యాజ్ ఏ ఫ్రెండ్ గా ఉండి నేర్పిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి కోర్సు దాదాపు 32 years నేను చేశాను. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో మా అబ్బాయి కూడా ఇలాంటి స్కూల్ పెడితే బాగుండు, ఫౌండేషన్ ఇక్కడ నుంచి రావాలి. 5th class నుంచి ఉందన్నమాట అక్కడ గురుకుల పాఠశాలలో. కానీ ఇక్కడ లోయర్ క్లాసెస్ మీన్స్ LKG నుంచి కూడా వస్తే బాగుంటుందని ప్లే క్లాస్ నుంచి వాళ్ళ యాక్టివిటీస్ ఓరియంటెడ్ అనమాట ఇవంతా కూడా, ఈ యొక్క ప్రీ స్కూల్ అనేది. ఇకపోతే ఇంటెలిజెంట్ స్కూల్ అనమాట. ఇందాక శ్యామసుందర్ గారు చెప్పినట్లు చాలా ఇంటెలిజెంట్ యాక్టివిటీస్తో సింగపూర్ బేస్డ్ కరికులంతో చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. పేరెంట్స్ యొక్క హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉంటుంది, వాళ్ళ చిల్డ్రన్ హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని కావాల్సినటువంటి ఆ యొక్క ప్లే యాక్టివిటీస్ కావచ్చు, లర్నింగ్ ఆఫ్ అకాడమిక్ కో కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, అన్నింటిలో కూడా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చూడడానికి మేము మా శాయశక్తులా కృషి చేస్తాము. మాకు వచ్చినటువంటి యొక్క టీచర్స్ కూడా సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. అలానే ఆయమ్మ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రత్నం దాంట్లో చేశారనమాట. ఆ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చిన్న బిడ్డల్ని ముద్దుగా చూసుకుంటూ వాళ్ళని ఎలాంటి కోపంతో ట్రీట్ చేయకుండా చక్కగా చూసుకుంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి మన పేరెంట్స్ కూడా చెప్పారనమాట, చక్కగా అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆడించడం జరుగుతూ ఉంది అడ్మిషన్ టైంలో. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేశారు, ఈ ఆయా ఎలా చూస్తా ఉంది, ఎలా మా పిల్లల్ని ట్రీట్ చేస్తా ఉంది అనేసి వాళ్ళ అబ్జర్వేషన్ లో కూడా మేము గమనించడం జరిగింది. కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ తో మనందరం కూడా ఈ యొక్క సొసైటీని గుడ్ సిటిజన్స్ గా తయారు చేయాలంటే మన చిన్నపిల్లలే అనమాట. చిన్నపిల్లల లాంటిదే ఈ యొక్క సొసైటీ రాను రాను గ్లోబల్ లెవెల్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడే ఈ యొక్క బీజం వేస్తున్నాం అనమాట.
అలానే ఫౌండేషన్ స్టోన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఫైనల్ కి వచ్చేసరికి దే విల్ రీచ్ ద గ్లోబల్ ఇండియా, గ్లోబల్ ఇంటర్నేషనల్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.